హాయ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ 7 కప్స్ స్వీట్. దీనికి కావాల్సింది 1 కప్పు పాలు, 1 కప్పు ఎండు కొబ్బరి, 3 కప్పుల షుగరు, 1 కప్పు శనగపిండి, 1 కప్పు నెయ్యి తీసుకున్నాను. ఇప్పుడు మందంగా ఉండే గిన్నె తీసుకోవాలండి. దాంట్లో ఫస్ట్ మనం నెయ్యి వేసుకోవాలి. తర్వాత 1 కప్పు వేడి చేసిన చల్లార్చిన పాలండి. 3 కప్పుల షుగరు వేసుకోవాలి. 3 కప్పుల షుగర్ వేసుకున్నాక ఒక్కసారి మనం కలుపుకోవాలండి. షుగరు ఈ విధంగా కరిగేంత వరకు కలుపుకోవాలి. దీనికి ఏ పాకము అవసరం లేదండి, ఇది చాలా ఈజీ. 1 కప్పు ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. ఈ ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఎండు కొబ్బరి వేసుకున్నాక ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టాలి. ఇది వేసాక అప్పుడు మనం దీన్ని కలుపుతూ ఉండాలి జాగ్రత్తగా. ఇక్కడ ఒక 5 మినిట్స్ అండి కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టి స్టవ్. ఎందుకంటే ఆ ఉండలు అన్నది అంతా మిక్స్ కావాలి కదా. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ అండి ఇక్కడ కలపాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉన్నప్పుడు నెయ్యి అన్నది పైనకి వస్తూ ఉంటుంది ఈ విధంగా. అప్పుడు మనము 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాము. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. కానీ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా నెయ్యి అంతా పైనకి వస్తూ ఉంది. అప్పుడు మనకిది అయిందని అర్థము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఒక బౌల్కి నెయ్యి రాసి పెట్టుకున్నాను. దాంట్లో ఇది వేసుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది చల్లారుతూ ఉంది. చల్లారాక నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి.